తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణ్. కోవెలకుంటలో మతి స్థిమితం లేని బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం దుర్మార్గం అన్నారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వరదు కళ్యాణ్ డిమాండ్ చేశారు. కోవెలకుంటలో జరిగిన సంఘటన చాలా దారుణం, చాలా దురదృష్టకరం. ఒక మతి స్థిమితం లేని మైనర్ బాలికను ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి వీడియో తీసి బయటికి రిలీజ్ చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో రోజుకొకటి జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కలకత్తాలో జరిగిన సంఘటన కంటే ఇది ఇంకా దారుణంగా ఉంది. అలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి విచారణ తొందరగా పూర్తయ్యేట్టుగా చేసి కఠినమైన శిక్షలు పడాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇదే నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రి సంఘటన జరిగింది. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ మృతదేహాన్ని ఎక్కడికో విసిరేశారు. ఈ రోజు కూడా ఇంచుమించు 55 రోజులు అవుతున్నా కూడా ఆ మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. కానీ మనం చూసాం మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైతే ఏకంగా డీజీపీ గారిని స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించడం జరిగింది. మరి ఇదే ముచ్చిమర్రి సంఘటన దగ్గరికి డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని స్పెషల్ హెలికాప్టర్ లో పంపిస్తే ఇలాంటి దుర్మార్గులకి ఒక భయం పుట్టి ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కదా. అంటే ఒక కాలిపోయిన పేపర్స్ కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు లేవు అనే విషయం అర్థమవుతూ ఉంది.